పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంన వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష సందేశ వాక్యములు మొదటి పట్టణము మలకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 5-6 వచనాలు. రెండవ పట్టణము లోకగారి సువార్త 1వ అధ్యాయము 57వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఈ రెండు పట్టణాల యొక్క ముఖ్య అంశము ధన్య ప్రవక్త బప్తిస్త యోహాను గారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, సహజంగా మన పవిత్ర బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతం ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి, వారి యొక్క ఆగమనం గురించి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి, యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యం గురించి ప్రవచించడం చదువుతాం. కానీ ఒక ప్రవక్త వేరొక ప్రవక్త యొక్క జననం గురించి, ఆయన యొక్క దైవ కార్యాల గురించి ప్రవచించడం నిజంగా గొప్ప విషయం అన్నమాట చాలా చిన్న మాట. అయితే ప్రవక్తల ప్రవచనం ఏదైనా తండ్రి దేవుని చిత్తానుసారంగా పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిచే ప్రవచించారు. ఇది వాస్తవం. అంటే ఒక ప్రవక్త గురించి తండ్రి దేవునికి, అనగా ఈ బాప్తిస్త యోహాను గారి గురించి తండ్రి దేవుడు ఎంతగా ఆలోచించారో, ఎంతగా శ్రద్ధ తీసుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. బాప్తిస్త యోహాను గారి గురించి తండ్రి దేవుడు ప్రవశింపజేసినట్లు ఏ ప్రవక్త గురించి ప్రవశింపజేయలేదు. వాస్తవానికి ప్రవక్తలందరినీ దేవుడు వారి వారి భూలోక జీవితాల కాలంలో పిలుచుకున్నారు. కానీ ఒక ప్రవక్తను పుట్టుక పూర్వమే తన సేవకు పిలుచుకొని, ఆయన జననానికి పూర్వమే ఆయన జనన మరియు జీవన విధానం గురించి, అన్నిటికన్నా ప్రధానంగా ఆయన యొక్క విధి విధానాల గురించి విషయములన్నీ ముందుగానే ప్రవశింపజేశారు. అంటే తండ్రి దేవుడు ఈ బాప్తిస్త యోహాను గారిపై ఎంత శ్రద్ధ చూపారో మనం అర్థం చేసుకోవాలి. అందుకేనేమో యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్త యోహాను గారి గురించి మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా అన్నారు: మానవులందరిలో బాప్తిస్త యోహాను కంటే అధికుడైన వాడు ఎవడనూ పుట్టలేదని అన్నమాట సహజంగానే ఉన్నది. అంత గొప్ప ప్రవక్తను మనం కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తితో పొంగుడుతూ, ఆ ప్రవక్తను మనం కూడా హెచ్చింపు మాటలతో, ఆయన గొప్పతనాన్ని మెచ్చుకోలతో ఆయన ద్వారా తండ్రి దేవుని స్తుతించుకుందాం ఈనాటి సువార్త సందేశంలో. ఇప్పుడు మనం బాప్తిస్త యోహాను గారి యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం. ఒక ప్రవక్త మరొక ప్రవక్తసే ప్రవచించడం, ఒక ప్రవక్త వేరొక ప్రవక్తసే ఆదరింపబడటం, ఒక ప్రవక్త మరొక ప్రవక్త యొక్క ఆయుష్ను పోసుకొని జన్మించడం మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారం బాప్తిస్త యోహాను గారికి జరగటం ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని మనం మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలోను, మరియు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనంలోను, లోకగారి సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలోను మనం చదువుతాం. గాబ్రియేలు దేవదూత బాప్తిస్త యోహాను గారి యొక్క తండ్రి గారికి బాప్తిస్త యోహాను గారి యొక్క పుట్టుకను గురించి చెప్పినటువంటి విషయాల సందర్భాల్లో. అంతేకాకుండా బాప్తిస్త యోహాను గారి గురించి మరొక ప్రత్యేకత ఏమిటంటే, తండ్రి యెహోవా మలాకీ ప్రవక్త చేత బాప్తిస్త యోహాను గారిని వివిధ పేర్లతో పిలవటం. ఈ విషయాన్ని మనం మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనంలోను, మరియు 5-6 వచనాలు మనం వింటాం. ఇప్పుడు ఆ పేర్లేంటో మనం తెలుసుకుందాం. వివిధ పేర్లతో తండ్రి అయిన యెహోవా బాప్తిస్త యోహాను గారిని ఎలా పిలిచారో మనం ఉదాహరణగా తెలుసుకుందాం. ఉదాహరణగా, నా దూత అని తండ్రి అయిన యెహోవా పలికారు. రెండవదిగా, నిబంధన దూత మరియు ప్రభువు, అతడు సబ్బు వంటి వాడు, అతడు లోహములను శుద్ధి చేయువాడు, అగ్ని వంటి వాడు, తీర్పరి లేక న్యాయాధిపతి, లోహకారుడు, యాజకులను శుద్ధి చేయువాడు, యోధా యెరూషలేము వాసులు ఆయనకు ప్రీతిపాత్రులగుదురు. అంతేకాకుండా అతను చేయి పని తండ్రి హృదయాలను కుమారుల వైపు, కుమారుల హృదయాలను తండ్రి వైపు మరలుస్తారు. వివిధ పేర్లతో బాప్తిస్త యోహాను గారు తండ్రి అయిన యెహోవా చేత పిలువబడ్డారు. ఇది చాలా ఆశ్చర్యకరం కాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. మరొక బాప్తిస్త యోహాను గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెనను, దేవుని యొక్క కృపను పొంది పరమానంద భరితుడు అవటం, మరియు ఆయన పుట్టుక సమయంలో అద్భుతాలు జరగటం.
అదేమిటంటే ప్రథమంగా పేరు పెట్టు ఆచారం మార్పు జరగటం. వాస్తవానికి యూదుల ఆచారం ప్రకారం తండ్రి పేరు కానీ పూర్వీకుల పేర్లు కానీ యూదులకు జన్మించిన బిడ్డలకు పెడతారు. కానీ దేవదూత ద్వారా తండ్రి అయిన యెహోవాదేవుడు నిర్ణయించిన పేరు యోహాను గారు. లోకాసువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుంచి 63వ వచనం వరకు. అటు తర్వాత బాప్తిస్మ యోహాను గారికి పేరు పెట్టే సమయంలో మోగబోయిన ఆయన తండ్రి మరలా మాట్లాడటం. లోకగారి సువార్త 1వ అధ్యాయం 64వ వచనం మనం చదువుతాం. అంతేకాకుండా బాప్తిస్మ యోహాను గారు యూదుల ఆచారంతో పాటుగా నూతన ఆచారాన్ని ప్రారంభించారు. అదేమిటంటే తండ్రి అయిన యెహోవాదేవుడు యోహాను గారి ద్వారా యూద మత ఆచార్యమైన సున్నతి చేయడంతో పాటుగా మరొక ఆచారం కూడా ప్రారంభింపజేశారు. మామూలుగా యూదులు తులసిల బిడ్డ యొక్క నామకరణోత్సవం రోజు పాప పరిహార బలి ఆచరిస్తారు. అందుకు ఒక గొవ్వను కానీ ఒక పావురం కానీ అర్పించాలి. కానీ వాటితో పాటుగా బాప్తిస్మ యోహాను గారు పాప పరిహారమునకై నూతన విధానమును ప్రారంభించారు. అదే నీటితో బాప్తిస్మం ఇవ్వటం. అందుకే యోహాను గారిని బాప్తిస్మ యోహాను గారి అని కూడా పిలువబడ్డారు. స్వయాన క్రీస్తు ప్రభువే యోహాను గారి పిమ్మట ఈ నీటితో బాప్తిస్మ ఇచ్చే విధానమును క్రీస్తు ప్రభువు కొనసాగించారు. అంతేకాకుండా స్వయాన యేసుక్రీస్తు ప్రభువే బాప్తిస్మ యోహాను గారి ద్వారా బాప్తిస్మం పొందారు. అదే విధానమును మన క్రైస్తవ మతంలో కూడా కొనసాగించబడుతుంది. మత్తయి గారి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలోను, మార్కు గారి సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలోను, లోక గారి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలోను, యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ విషయాలు మనం చదువుతాం. ఈ విధంగా మనం బాప్తిస్మ యోహాను గారిని ఒక ప్రత్యేక ప్రవక్తగాను, ఆశ్చర్యాల ప్రవక్తగాను, ఆది యుగములకు మరియు నూతన యుగములకు అనుసంధానకర్తగాను, నూతన మత ఆరంభ విధానకర్తగాను, అనేక ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తగా బాప్తిస్మ యోహాను గారు గౌరవించబడుతున్నారు. ఈ విషయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వబడ్డారు. ఈ విధానంగా యోధ మతంలోను అటు క్రైస్తవ మతంలోను బాప్తిస్మ యోహాను గారు ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అంతేకాదు గౌరవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మోక్షానికి తనను నమ్మిన వారితో పాటుగా బాప్తిస్మ యోహాను గారి యొక్క బోధనలను విని నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందిన వారికి కూడా మోక్ష భాగ్యానికి అనుమతి ఇచ్చారు. ఇన్ని గొప్ప ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను గారిని మనం ఈ విధంగా కొనియాడవచ్చు. కారణ జన్ముడు, కరుణామయుని సమకాలికుడు, ఒంటి చర్మం కప్పుకున్నవాడు, పట్టుతేనే తాగినవాడు, మిడతలను ఆహారంగా భోజించినవాడు, ఎడారిలో పాప హెచ్చరిక చేశాడు, హృదయ పరివర్తనను వెలుగెత్తి చాటాడు, యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చినవాడు, రాబోవు రక్షకుని హెచ్చరికగా ప్రకటిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు మార్గమును సిద్ధం చేశాడు. ఆయన త్రోవను తీర్చిదిద్దాడు. తన వద్దకు వచ్చిన పాపలకు బాప్తిస్మం ఇచ్చి హృదయ పరివర్తనను ఆమోదించాడు. పుణ్య మార్గం చూపాడు. రక్షణ ఫలాలను ఖాయమన్నాడు. ఫలించని చెట్టు నరికి వేయబడుతుందని, అగ్నికి ఆహుతి అవుతుందని హెచ్చరించాడు. కానీ ఆ కారణ జన్ముడు కరుణామయుడు రాగానే తన నీటి బాప్తిస్మమును పవిత్రాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మమిచ్చు తనకన్నా శక్తిమంతుని ముందు తను తాను తగ్గించుకున్నాడు. ఆయన పాదరక్షలను విప్పుటకు తను అర్హుడను కాను అని ఆ రక్షకుడికి తను తాను పాదక్రాంతం చేసుకున్నాడు. అసలైన రక్షకుడు రాగానే ఆ రక్షకుడిని బాప్తిస్మంతో అభిషేకించి తను నిష్క్రమించాడు. తన హెచ్చరిక ప్రకటన నుండి నిష్క్రమించి తన గంభీర గొంతును రాజకోట గోడల మధ్య మోగబోయేలా చేసుకున్నాడు. 2 యుగాల మధ్య వారధిగా తన ధన్య జీవితాన్ని ముగించాడు. స్త్రీ గర్భాన జన్మించిన వారందరిలో ధన్యుడిగా నిలిచాడు. ఈ కారణ జన్ముడు కరుణామయుడు యేసు సమకాలిక పాత కొత్త నిబంధనల అనుసంధానకర్త బాప్తిస్మ యోహాను గారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనంలో ఇవన్నీ మనం చదువుతాం. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను గారి గురించి మనం తెలుసుకోవాల్సిన ఆదర్శవంతమైన అనుసరించదగినటువంటి విషయాలు బాప్తిస్మ యోహాను గారి గురించి. ఇక ఈ సందేశం ముగింపుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా, పాపులమైన ఈ మానవాళికై గొప్ప గొప్ప ప్రవక్తలను పంపడమే కాకుండా చివరకు మీ కుమారుని సైతం పంప నిశ్చయించుకొని మీ అమితమైన ప్రేమను
చూపిస్తున్న దేవా, మీ అమితమైన ప్రేమకు హద్దులు లేవా తండ్రి? మీ కుమారుడి కన్నా పాపులమైన మమ్ము ఎక్కువగా ప్రేమించే దేవా, మీకే స్తుతులు, మహిమ ఘనత కలుగునుగాక తండ్రి. ఆ కొరకై మీ కుమారుడిని పంపుతున్నటువంటి ఈ సందర్భంలో మేమంతా ఆయన రాకొడకై పవిత్ర మనస్సులతో ఎదురు చూస్తూ వారిని మా హృదయాల్లోనికి, మా జీవితాల్లోనికి స్వీకరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మమ్మలను సంశుద్ధులను చేయుటకు శుద్ధులను చేయమని, అనగా మా పాపాలను మన్నించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.